చెన్నై ఢిల్లీ రైల్లో ఓ సూట్ కేసులో మొండం లభించిన కేసును పోలీసులు ఛేదించి భాగాలతో బిర్యానీ వండినట్లు గుర్తించి పోలీసులే షాక్ అయ్యారు. మృతురాలు రామనాథపురం పరమక్కుడికి చెందిన హైదుల్ నిషాగా గుర్తించారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన దంపతులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను చంపేసి కొన్ని శరీర భాగాలతో బిర్యానీ వండి మరికొన్ని శరీర భాగాలను సూట్ కేసులో తరలించినట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లోని సీసీ ఫుటేజ్లో నిందితుల ఫోటోలు, విజువల్స్ రికార్డయ్యాయి. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ఒడిశాకు వెళ్లినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెన్నై నుండి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో సూట్ కేసులో లభించిన మహిళ మొండెం కేసులో సంచలనాత్మక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రైల్లో దొరికినటువంటి సూట్ కేసులో లభించిన మొండెం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన హైదుల్ నిషాగా గుర్తించారు. ఈ కేసుపై ఆగ్రా రైల్వే పోలీసులు, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా కూడా దర్యాప్తు చేపట్టారు. సూట్ కేసు పై ఉన్న లగేజ్ ఆధారంగా దర్యాప్తుని చెన్నై వరకు కూడా విస్తరించి పోలీసులు ఏకంగా 350కి పైగా సీసీటీవీలను, కెమెరా ఫుటేజ్లను పరిశీలించి నిందితుల కదలికలను కూడా గుర్తించారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఆగస్టు 3న 2026 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఒక మహిళ, అలాగే ఆమెతో ఉన్నటువంటి ఒక పురుషుడు కూడా ఒక ఎర్ర రంగు ట్రాలీ బ్యాగ్ తో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది. ఆ తర్వాత జనరల్ కోచ్ లో ఆ సూట్ కేసుని వదిలేసి ఇద్దరు కూడా రైలు నుంచి దిగిపోయారు. అక్కడి నుంచి వారు గుడివాంచెరికి చేరుకొని రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మొబైల్ సిగ్నల్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తుని మరింత ముమ్మరం చేశారు పోలీసులు. గుడివాంచెరిలో ఒక స్ట్రీట్, మసూదీ స్ట్రీట్ అంటుంటారు, ఆ స్ట్రీట్ లో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆ ఇంటికి చేరుకున్నటువంటి పోలీసులు తాళం వేసి ఉన్నటువంటి ఇంటిని తనిఖీ చేయగా మృతురాలికి చెందినటువంటి ఇతర శరీర భాగాలు ఒక పెద్ద పాత్రలో ఉంచినట్టు కూడా గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో గుడివాంచెరిలో ఆ అద్దె ఇంట్లో అయితే హైదుల్ నిషాను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు అదే ఇంట్లో శరీరంతో బిర్యానీని వండినట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్ని శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వలస కార్మికులైన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిలో అస్సాంకి చెందిన మానిక్ ఉద్దీన్ లస్కర్, ఒడిశాకు చెందిన భగవతి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దర్యాప్తు ప్రారంభ దశలో ఇద్దరు కూడా ఒడిశాకి చెందిన దంపతులే అని ప్రధానంగా అనుమానిస్తున్నారు. తదుపరి విచారణలో మానిక్ ఉద్దీన్ అస్సాంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే భగవతి ఒడిశాకి చెందిన అమ్మాయిగా కూడా గుర్తించారు. కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ఇద్దరు నిందితులు కూడా పరారయ్యారు. ప్రస్తుతం వారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులను పట్టుకునేందుకైతే ప్రత్యేక పోలీస్ బృందాలు ఒడిశాకి వెళ్లినట్లు సమాచారం. హత్యకు అసలు కారణం ఏమిటి, హైదుల్ నిషాకు నిందితులతో ఎటువంటి సంబంధం ఉంది, హత్య ఎప్పుడు జరిగింది, మృతదేహాన్ని ఎందుకు ఇలా ముక్కలుగా చేసి బిర్యానీ వండడం లేదా రైల్లో తీసుకెళ్లడం వంటివి చేశారా అని అన్ని కోణాల్లో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలో జరిగినటువంటి ఈ హత్య, ముక్కలని సూట్ కేసులో పెట్టి రైల్లో వదిలేయడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ అందరినీ కూడా ఇక్కడ తమిళనాడు అలాగే చెన్నై వాసులని దిగ్భ్రాంతికి గురి చేసింది, భయభ్రాంతులకు కూడా గురయ్యారు. నిందితుల అరెస్టు తర్వాతే ఈ దారుణ హత్య వెనుక పూర్తి కథ, అసలు ఉద్దేశం బయటపడేటువంటి అవకాశం ఉంది.